మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రధాన కూడలైనటువంటి రాయలవారి సర్కిల్ ఏదైతే ఉన్నదో ఆ సర్కిల్లో ఈరోజు ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజు కావున ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వీర మహిళలు అందరం కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. విశేషమైనటువంటి స్పందన ఇక్కడ ఉంది. ఈ తిలక్ నగర్ ఏరియా అయితేనేమి, 60 ఫీట్ రోడ్ అయితేనేమి, రాయల్ సర్కిల్ అయితేనేమి, ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా జనసేన పార్టీ సభ్యత్వం అని చెప్పంటే 400 రూపాయలు కష్టంతో సంపాదించిన డబ్బులు 400 రూపాయలు వెచ్చించి ఈరోజు పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు చాలా మంది పార్టీలకు చేరడం అన్నది చాలా స్వాగతిస్తున్నాం అందరికీ కూడాను. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈరోజు దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడాను ఒక ప్రపంచం సృష్టించినటువంటి పార్టీ జనసేన పార్టీ. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన ఆదేశాలు కానీ లేకుంటే ఆయన అనుసరించినటువంటి విధానాలకు కానీ ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. ఆయన పట్ల ఎంతో అభిమానంగా ఈరోజు పార్టీలో చేరుతున్నారు. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వాలంటీర్ గా వచ్చి మాకు జనసేన పార్టీ సభ్యత్వం కావాలని చెప్పని తీసుకునే వాతావరణం వచ్చిందని చెప్పాలంటే ఇదంతా కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు ఈ రాష్ట్రం బాగుండాలంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతైతే బలపడుతుందో అంత రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పని మా అందరి భావన. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ఆసక్తిగా రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పనంటే కేవలం గతంలో ఎట్లా ఉందంటే రాజకీయాలు అని చెప్పంటే చాలా భయంతో కూడినటువంటి వాతావరణం ఉండేది. ఎట్లాగని చెప్పంటే ఏదో రౌడీజం ఉండాలా, లేకుంటే ఇంకోటి ఉండాలా, ఇంకోటి ఉండాలంటే ఆ అభిప్రాయం ఉండేది. కానీ అభిప్రాయం మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా రాజకీయం వైపు చూస్తున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పాలంటే కేవలం జనసేన పార్టీ యొక్క గొప్పతనము, మా నాయకుడి యొక్క గొప్పతనం అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటాము. మరి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో గుంతకల్ నియోజకవర్గం చాలా ప్రత్యేకం ఇక్కడ. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలిసిన విషయమే, ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కానీ జనసేన పార్టీ అప్పుడు కానీ మేము సపోర్ట్ చేయాలి ప్రతిసారి కూడా జిల్లాలో ఎక్కడ లేదంటే అత్యధికంగా ఇక్కడ జనాలందరూ కూడాను పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు మొగ్గు చూపుతారని చెప్పాలంటే చాలా సంతోషించదగ్గ విషయము. మరి ఇలాగే మేమందరం కూడా కేవలం పార్టీ కోసము, మా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తాము అని చెప్పని, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడాను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడాను భవిష్యత్తులో పార్టీకి ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సోదరుడు శ్రీరాములు గారు కూడాను ఇంత ముందు నుంచి కూడా జనసేన పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి. అయినా ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు శ్రీరాములు గారికి కూడాను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరమలైనటువంటి మా వక్కల ఉమా గారు అయితేనేమి, లతా గారు అయితేనేమి, స్వర్ణ గారు అయితేనేమి, అలాగే రాణి గారు అయితేనేమి, రాజేశ్వరి గారు అయితేనేమి, మరి గోపి గారు కానీ అందరికి కూడా పేరు పేరున, మా శేఖర్ గారు కానీ అందరికి కూడా, సతీష్ గారికి కూడా అందరికి కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీని బలోపేతం చేస్తాము. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతామని చెప్పని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మా గుంతకల్ పట్టణం నందు దాదాపుగా మెయిన్ రోడ్స్ అంతా కూడా కవర్ చేశాము. కసాబ్ రోడ్ లో అయితేనేమి, మళ్ళీ అలాగే మెయిన్ రోడ్ లో అయితేనేమి, మరి అలాగే హాస్పిటల్ ముందు అయితేనేమి, మళ్ళీ ఈ రోజు చివరిగా ఈ యొక్క మెయిన్ గుంతకల్లో రాయల్ సర్కిల్ లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఈ గుంతకల్ పట్టణంలో మెయిన్ కూడల్లోనే కాకోకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, శ్రేయోభిలాషులు కానీ, పార్టీ వైపు ఆసక్తిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దగ్గర కూడా వెళ్లి
జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేశామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జనసేన సభ్యత్వం చివరి రోజు కావడం వల్ల ఈరోజు రాయల్ సర్కిల్లో పూల శ్రీరాములు గారి కోరిక మేరకు రాయల్ సర్కిల్లో టెంట్ వేసి సభ్యత్వ నమోదు కార్యక్రమం పూల రమణ అన్న గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. చివరి రోజు అయినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో సాయశక్తులుగా వీర మహిళలు ఎస్పెషలీ వారి సపోర్టు మేము ఎప్పటికీ మర్చిపోలేము. జనసేన సభ్యత్వం మొదలైన రోజు నుంచి వారు మాకు ఎనలేని సపోర్ట్ చేస్తూ ఎన్నో సభ్యత్వాలను వీర మహిళలను వాళ్ళు పిలుచుకొని వచ్చి ఇక్కడ చేయించడం మాకు చాలా గర్వకారణం. ఈ రోజు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలుపుకుంటున్నాము. పార్టీని ఇలాగే సపోర్ట్ చేస్తూ మన కార్యక్రమాలని ముందుకు తీసుకొని సమాజ సేవలో జనసేనకు ఎనలేని కీర్తిని కట్టాలని ప్రతి జనసేన కార్యకర్తకు, నాయకులకు, వీర మహిళలకు, ప్రతి నాయకుడికి పేరు పేరున కోరుకుంటూ జనసేన పార్టీ ఎంతో భవిష్యత్తు ఉంది. నరేంద్ర మోడీ గారి మన పార్టీ వైపు ఎంతో నిశ్చితంగా గమనిస్తున్నారు. మనము చాలా కష్టపడి మన పార్టీని నిర్మించుకొని భవిష్యత్తు మన పార్టీ వైపు ఉండేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పూల రమణ అన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలు 1, 2 కాదు 100, 1000 ఎన్నైనా శ్రమటోర్చి కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాము. అన్నకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నా. థ్యాంక్స్. అందరికీ నమస్కారము. నా పేరు రాణి. నేను గత 15 ఏళ్ళుగా చిరంజీవి ఫ్యాన్స్ గా ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన సేవల్ని అన్నిటినీ గుర్తించి నేను ఆయన సేవలో నేను కూడా నడచాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు వీర మహిళలకి ఆయన చేస్తున్న సేవలు అన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందుకోసం నేను కూడా పార్టీలో చేరాలని కోరుకుంటున్నాను. ఒక మెంబర్ గా జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పూల రమణ అన్న గారు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు వీర మహిళల కోసము. ఇట్లా అందరినీ గ్యాదర్ చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెద్ద మార్పే జరుగుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వీర మహిళగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అదే మామూలుగానే ఇందాక పూల రమణ అన్న చెప్పిన ప్రకారము రాజకీయాల్లోకి రావాలంటే ఆలోచించి వచ్చేవాళ్ళు మగవాళ్లే. కానీ ఈ రోజు పిలవకుండానే ఏమి ఆహ్వానం పలకాల్సిన అవసరం లేకుండానే ఆడవాళ్ళందరూ పరిగెత్తి వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే అదే ఒక పెద్ద మార్పు. ఆ ఫస్ట్ స్టెప్పే మనము హ్యాపీగా మనం సక్సెస్ఫుల్ గా రీచ్ అయినాము. ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనము. అందుకనే ఈ రోజు ఈ ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో కూడా ఇంతమంది మహిళలు అందరూ పార్టిసిపేట్ చేయడము, రేపొద్దున మళ్ళీ ఏది వచ్చినా పవన్ కళ్యాణ్ ఫలానా అనే పిలుపు వస్తే చాలు వీర మహిళలందరూ నడుము కట్టి రెడీగా ఉంటాము. ఎటువంటి ఉద్యమం కానీ కూడా రెడీగా ఉంటాము. ఎటువంటి మార్పు తీసుకురావాలన్నా రెడీగా ఉంటాం. మేమందరం పవన్ కళ్యాణ్ వెనకాల సైన్యం. వీర మహిళలే మేము ఒక సైన్యం పవన్ కళ్యాణ్. ఈ రోజు ఈ ఉద్యమం కార్యక్రమం జరగడం సక్సెస్ఫుల్ గా జరగడానికి కారణమైన మా పూల రమణ గారికి ధన్యవాదాలు. ఇవాళ మార్చి 24 జనసేన సభ్యత్వం ఇవాళ ఆఖరి తేదీ. మేము గత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోండి అని ఆయన పిలుపునిచ్చారు, ఆ పొద్దు నుంచి మన పూల రమణ అన్న గారు చాలా కష్టపడుతూ ఎన్నో చోట్ల ఇలాంటి టెంట్లు వేసి చాలా మందికి మనము సభ్యత్వ నమోదు ఎలా చేసుకోవాలా, సభ్యత్వ నమోదు చేసుకుంటే ఎంత లాభము, ఎంత ప్రయోజనము, ఎంత దాంట్లో మనము సభ్యత్వ నమోదుకి ఏమేమి కావాలా అని మన పవన్ కళ్యాణ్ సూచన మేరకు మరి చాలా చోట్ల కసాపురం రోడ్డు మరి కసాపురం రోడ్డు నెట్టికంటి ఆంజనేయ స్వామి పోయే దారిలో అక్కడ స్టాల్ వేసి ఇట్లా టెంట్ వేసి అక్కడ దాదాపుగా 100 సభ్యత్వాలు అక్కడ చేయడం జరిగింది. మన పొట్టి శ్రీరాములు విగ్రహం మన మెయిన్ రోడ్ లో అక్కడ 2 రోజులుగా చాలా విస్తృతంగా అక్కడ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. చాలా విస్తృతంగా అన్నయ్య గారు ఏమైతే మన పవన్ కళ్యాణ్ గారు ఏం సూచనలు అయితే ఇస్తారో మన అన్న పూల రమణ గారు ముందుకొచ్చి మా అభిమానులు నేను ఏపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి ఫ్యాన్స్ అయిన నన్ను మన యూత్ మన టౌన్ ప్రెసిడెంట్ మన పూల శ్రీరామ్ గారిని అందరినీ పిలిచి సభ్యత్వ నమోదుని చేసుకుంటే మనకి ఎంత మేలు అవుతుంది, ఎంత బాగుంటుంది అని ప్రతిదీ పూసగుచ్చినట్టుగా చెప్పి ప్రతి ఒక్కరికి మరి వీర మహిళలు అయితేనేమి చాలా మంది సీనియర్ ఫ్యాన్స్ అయితేనేమి ప్రతి ఒక్కరిని మేల్కొల్పి ఈ రోజు సభ్యత్వ నమోదుకి అయితే ఏమేమి కావాలో అన్ని ఆ హంగులన్నీ తీసుకొచ్చి ముందు పెట్టి సభ్యత్వ నమోదు చేసుకునే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఆయన
రాబోయే రోజుల్లో సీఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకుంటే చాలా మంచిది. సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరుతూ మరి ఈ రోజు ఇక్కడ మన 60 ఫీట్ రాయల్ సర్కిల్ నందు రాయల్ విగ్రహం నందు మన ఈ రోజు పొద్దున ఈ టెంట్ వేయడం జరిగింది. సభ్యత్వ నమోదుని విజయవంతం చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా రెన్యువల్ అయితేనేముంది, కొత్త సభ్యత్వ నమోదులు అయితే ఏముంది అన్ని మేము ఇక్కడ వస్తే వాళ్ళ ఆధార్ కార్డులకు తీసుకొని వస్తే ఇక్కడ మేమే దగ్గరుండి వాళ్ళకి సభ్యత్వ నమోదుని విజయవంతం